బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ గూడా బాగుండారని అనుకుంటున్నాను. ఈరోజు మనము మీకు తెలియంది చెప్తాను. ఖచ్చితంగా ఇనండి ఫ్రెండ్స్. మన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మన ఇండియా నుంచి పోయిన బ్రదర్స్ వాళ్ళ కోసమే ఈ వీడియో. వాళ్ళు కువైటోళ్ళని చూడాలనే ఆశ అయితే ఉంటుంది అనుకుంటా నేనైతే. ఉంటుంది లేకనే ఉండదు. వాళ్ళు చూడాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలైతే పాటించాల్సిందే తప్పదు. ఏం జాగ్రత్తలంటావా? ఒక 15 సంవత్సరాల వరకు మొఖానికైతే నికాబ్ అయితే కట్టుకోరు, మాట్లాడతారు. ఓకే. ఇంకా 15 సంవత్సరాలకు పైనున్న వాళ్ళు ఖచ్చితంగా నికాబ్ కట్టుకుంటారు. కళ్ళు ఒకటే కనిపిస్తాయన్నమాట. కళ్ళు ఒకటే కనిపిస్తాయి. ఇంకా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళైతే 40, 50 సంవత్సరాలు ఉన్నట్టయితే తలకొకటి తగిలిచ్చేస్తారు. బురకా లాగానే ఉంటుంది. నికాబే కాకపోతే 2 గుడ్లన్నది ఎక్స్‌ట్రాగా ఏసి కుట్టిస్తారనమాట. మనం ముఖానికి గుడ్డ లేకుండా చూడాలంటే కొంచెం టైం పడతది మీకు. అందరూ గాదు. ఇంట్లో ముసలావిడ మట్టుకే వయసు పెద్దదుంటే ఆవిడనొక్కదాన్ని చూడాలనుంటే, నువ్వు పోయి సంవత్సరం, 2 ఏండ్లు ఉండిన తర్వాత నీకు అలవాటు పడితే ఒక అమ్మలా, ఒక అమ్మలా చూడొచ్చు. మేబీ చూడొచ్చు, చూడకపోవచ్చు గూడా. అయితే ముఖానికి గుడ్డ లేకుండా డైరెక్ట్‌గా చూడాలనైతే ఆ కలలు కనకాకండి. కన్నారనుకో ఆడైతే ఉండడం అయితే కష్టమే. ఓకే ఫ్రెండ్స్. తెలీదు ఇదందరికీ. అసలు చూసాక అస్సలకి సంబంధం ఉండదనమాట. ఇలా డ్రైవర్‌లకి బయట రూమ్ ఉంటుంది కదా! వాళ్ళు బయటనే అన్నమాట. ఎప్పుడైనా కిచెన్‌లోకి ఏదైనా పనికి ఉంటే అప్పుడు కూడా ఈళ్ళు రూముల్లోకెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి. మన ఛానల్‌లో నేను పెట్టే ప్రతి వీడియో గూడా మీకు కరెక్ట్‌గా అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను చూసినాను కాబట్టి నా అనుభవము ప్రతి ఒక్కటి చెప్తాను. మీకు తెలియంది తెలుసుకోవాలని ఆశ అయితే నాకెంతుందో మీకు గూడా అంతే ఉంటుంది. నాకైతే ఆశ ఏం లేదులెండి. నేను అక్కడ ఉండి అన్నీ చూసి, చేసి, బాధలు పడి వచ్చినాను కాబట్టి నేను అన్నీ అక్కడ జరిగినటివన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడాలని అనుకుంటే మటుకు కొంచెం కష్టమే. ఆ ఏజ్ వాళ్ళు అలా ఉంటారు. పెద్దవాళ్ళైతే మన అమ్మలానే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసే చూపులో గూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అర్థమైతుందా ఫ్రెండ్స్? బండిలో కూర్చున్నా గూడా గానీ, నువ్వు వెనక్కి పక్క ఏ బండ్లొస్తున్నాయన్నది ఆ చూపే చూడాలా. ఆ పక్క పాప ఉంది, ఈ పక్క అమ్మాయి ఉంది, ఈళ్ళుండారుండా, వాళ్ళుండారని చూసేదైతే ఆ చూపుల్లో గమనిచ్చేస్తారు వాళ్ళు. జాగ్రత్త. జాగ్రత్తలనేది పాటిచ్చండి. నేను ప్రతి ఒక్క వీడియోలో గూడా చెప్తూ ఉంటాను. అసలు నిలబడి మాట్లాడే రీజన్ గూడా చాలా ఉంటుంది. నువ్వు ఆ పెద్దావిడతో గూడా మాట్లాడాలంటే ఒక కొడుకులా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే నువ్వు ఉండేదాన్ని బట్టి. వాళ్ళు తెలుసుకుంటారు పాతం పడతావు గాబట్టి. ఒక సంవత్సరం, 2 ఏండ్లు. మరీ 2 ఏండ్లు ఇంటికొచ్చి మళ్ళా ఎళ్లి అట్లా అనవబడితే నా బిడ్డ లెక్కేనని చూస్తాను. నేను చెప్పాను గదా! కోయేటోళ్ళని నమ్మితే ప్రాణంనైనా ఇస్తారు. చాలా బాగా చూస్తారు. అందరూ చూస్తారని నేనైతే గ్యారంటీ ఇవ్వలేనండి. నేను చూసినంత వరకు కొన్ని ఫ్యామిలీలైతే చాలా బాగా చూస్తారు. ఇంట్లోకి డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. పిల్లోళ్ళుంటారు. ఒంటరిగా గూడా ఆవిడకే డ్రైవర్‌నిస్తారు కాబట్టి ఆమెను చెప్పినట్టే నువ్వు 50 ఏండ్లు, 60 ఏండ్లు ముసలామె ఉండే ఆయన కోసమే నేను డ్రైవర్‌ని సెపరేట్‌గా పెడతాను. తెలుసునా? తెలియనిటివి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి గూడా మీకు చెప్తాను. ఎన్ని చెప్పినా గానీ సరిపోవు, అయిపోవన్నమాట. ఆ స్టోరీస్ అన్ని చాలా ఉన్నాయి. అంత వయసుండే ఆయనకి సెపరేట్ బండి ఖచ్చితంగా ఉంటుంది కోయేటోళ్ళకి. సెపరేట్ బండి, కారు. ఆయన కారు ఎవరికి గూడా ఇవ్వదన్నమాట. ఆ డ్రైవర్‌కి అంకితం అయిపోతాది. ఇవ్వరు. ఆయనకే ఉంటుంది. ఆయనే ఎప్పుడైనా బహుశా ఎళ్ళొచ్చు ఒంటరిగా హాస్పిటల్‌కి అట్లా. అప్పుడు గూడా పిల్లోళ్ళైనా రావచ్చు. నువ్వుంటావు కాబట్టి నీ ధైర్యంతో మామని తీసుకొనెళ్ళు అంటారు. తీసుకొనెళ్ళు హాస్పిటల్‌కి అంటారు. నువ్వు ఉన్నంత లేకపోతే వయసు వాళ్ళుంటే ఖచ్చితంగా తోడన్నది పంపుతారు. ఒంటరిగా గూడా పంపరు. అదెందుకో ఖైదీలను చూసినట్టే ఉంటారు. నమ్మరు. భయపడతారు. ఓకే ఫ్రెండ్స్. అట్లాంటి ఆశలైతే పెట్టుకోవద్దండి. ఆశలు పెట్టుకుంటే మటుకు
అసలని కలలైతే కనాలనే గానీ మళ్ళీ పీడ కలలంతా కంటే జరగవనమాట. కళ్ళకొచ్చింది గూడా కాలానికి జరగదంటంలా అదయితుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకొచ్చింది అంత వయసు వాళ్ళుంటే ఇంకా 20 ఏండ్లు, 20 ఏండ్లు ఏం లేదులే. 18, 19 సంవత్సరాలైతే ఒక ఏజొస్తది వాళ్ళకు. బండ్లు తోలుతారు. జాబులుంటే ఖచ్చితంగా బండి కొనిస్తారు. లేదంటే డ్రైవర్ వదలాలా. ఇంకా ఇంట్లో పని మనిషిని తీసుకొని పోతారు. లేదంటే వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళుంటే ఒకరికొకరు తోడుగా పోయి వదలడం అయితే జరుగుతుంది. ఇంట్లోకి గూడా ఇండ్లు అన్నీ తిరిగేకైతే అంత పర్మిషన్ ఉండదు. ఏదన్నా పనుండి వెళ్ళినా గానీ ఇంకా ముసలి బాబాగాడుండి వాళ్ళకి దారి వేరే ఉంటది. కిచెన్‌లోకి రావాలంటే గూడా మెల్లిహాగంటే ఇంకా బయటుంటుంది. హౌస్‌లో గుండ దారి. ఆడికొచ్చి కిచెన్‌లో ఏం కావాలో చూసుకొని వెళ్ళొచ్చు అంతే తప్ప, ఇంకా అంత పెద్ద పర్మిషన్ అయితే ఎవరు ఇళ్ళలోకొచ్చేటట్టు. వాళ్ళకేమవసరమో తీసుకురావడము, వదలడము ఇలాంటివే ఉంటాయి గాబట్టి అలా ఉంటుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. మన ఛానల్‌ని మీరు ఎంత హెల్ప్ చేసి నాకు ఎంత రికమెండేషన్ అన్నది చేసినారంటే, మంచి మంచి వీడియోస్ తీసేకి నా ప్రయత్నం అన్నది ఖచ్చితంగా చేస్తానన్నమాట. ముందుకెళ్ళేకే ప్రయత్నం చేస్తాను. ఈ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో గూడా మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. కొత్త కొత్త ఈ క్రియేటర్స్ ఉంటారు గదా! నాలాగా యూట్యూబ్ చేసేవాళ్ళు. నేనైతే చిన్న యూట్యూబర్సే. అలాంటి వాళ్ళకి కొంతమందికి రీచ్ అయితాది. కొందరికి పనికొస్తుంది. కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళకి పనికొస్తాయి. ఇప్పుడు నా ఛానల్‌లో కూడా టైము దొరికినప్పుడు నేనేం చేయాలనేది ఖచ్చితంగా నేను ఫోన్ చెక్ చేస్తా. ఒక రోజులో ఎప్పుడు చేయాలన్నది, ఎప్పుడు వీడియోస్ తీయాలా, ఏ టైంలో అప్‌లోడ్ చేయాలనేది ఖచ్చితంగా చేస్తాను. నేను చూస్తాననమాట. కామెంట్ పెడతారు. మీరు కామెంట్ పెట్టిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా ఆదరించి, నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఇట్లే ఎంకరేజ్ చేయండి. ఇట్లే సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావాలని నేనైతే కోరుకుంటాను. ఇంకా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డిలీట్ చేయొద్దండి. డిలీట్ అస్సలు చేయొద్దండి. నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ ఉండారు. నా ఫాలోవర్స్ దండిగానే ఉండారని నేనైతే చెప్పలేదు. లేరు. ప్రస్తుతానికి లేరు. ఇంక చూద్దాం. మీ అభిమానం ఎలా ఉందో. మళ్ళా అది షార్ట్ పెట్టిన కొంతసేపటికే కామెంట్ ఖచ్చితంగా వస్తది. సూపర్ ఇన్ఫర్మేషన్ అని ఏదో ఒకటి కామెంట్ వస్తది. అదే లాంగ్ వీడియోస్ పెడితే ఓకే. యూజ్ అయితది. షార్ట్ అంత యూజ్ ఏం కాదని అంటారు. కాకపోతే తప్పదు చెయ్యాల. ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా లాంగు, షార్ట్ ఖచ్చితంగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇది. బాయ్ ఫ్రెండ్స్.